జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులు 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే 7.5 శని 7.5 అనేది నడుస్తుంది. మీనరాశి మిత్రులారా, ఈ జూన్ నెల మీకు హెచ్చు తగ్గులు ఉంటుంది. గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని లగ్నంలో శని, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి బుధులు, చతుర్థంలో గురుడు, పంచమంలో కుజుడు, సప్తమంలో కేతువు, వ్యయస్థానంలో రాహువు. జన్మ శని కారణంగా కాస్త స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ మాత్రమే కదా ఉంటుంది, పడిపోం కదా. కాబట్టి 7.5 శని వచ్చిందంటే ఏదో భయపడక్కర్లేదని మనల్ని ట్యూన్ చేస్తున్నాడు శని భగవానుడు అని గుర్తుపెట్టుకోండి. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా. ఈ మాసం మొదటి వారంలో నూతన ఆదాయ మార్గాలు అద్భుతంగా ఉంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి, వ్యాపారం నూతన పెట్టుబడి కలిగిస్తాయి. పెద్ద రిస్కులు తీసుకోకండి. గ్రహాలు కొంచెం మిశ్రమంగా ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. అన్నదమ్ముల వర్గంలో ఆధిపత్య పోరు, విరోధములు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నంలో కాస్త ఆశాభంగం అని చెప్పచ్చు. ఈ మాసంలో బ్యాంక్ లేదా బంగారు ఆధారిత రుణాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకి అద్భుతంగా కలిసి వచ్చే సమయం. స్థిరాస్తులు కొని చేసే ముందు చక్కగా ప్లాన్ చేసుకుంటారు, కానీ ఈ నెల ఏది కూడా రిజిస్ట్రేషన్ కానీ ఒప్పందాలు కానీ చేసుకోకండి. కళారంగంలో ఉండే వాళ్ళకి మంచి అవకాశం. ఈ యొక్క కాస్మెటిక్స్ కానీ బ్యూటీ పార్లర్ కానీ వాళ్ళకందరికీ కూడా ఈ నెల చాలా అద్భుతం అని చెప్పచ్చు. విద్యార్థులకి చాలా యోగకాలం. మంచి పాఠశాల లేదా విద్యాలయాల్లో ప్రవేశాలు దొరుకుతాయి. భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది, జాగ్రత్త పడండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప పెద్దగా ఏం లేదు. రాజకీయ నాయకులకి మిశ్రమం. మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త. షేర్ మార్కెట్ మాత్రం ఈ నెల వద్దండి. ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత జాగ్రత్త, లేదంటే మేము చేస్తామంటే ఇబ్బంది పడితే మీ ఇష్టం. మీడియా రంగం వారు కాస్త అపనిందలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల కొంచెం జాగ్రత్త పడండి ఈ రాశి వారు. ఐటీ రంగం వారికి యాజ్ యూజువల్ స్ట్రెస్. కొన్ని రోజులు అన్నీ బాగా అయిపోతుంది. ఆహారం మరియు నీరు తీసుకునేటప్పుడు బయట ప్రాంతంలో జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్ మీనరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు, అన్ని రకాలుగా బాగుంటుంది. ఈ నెల అదృష్టమైనటువంటి రోజులు 1, 5, 11, 14 తారీఖులు. అదృష్ట సంఖ్యలు 3, 9. చంద్రాష్టమం 6, 8 గంటల 6 నిమిషాల నుండి 6వ తారీఖున రాత్రి, 9వ తారీఖున 8 గంటల 50 నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది.